నాయకుడు కానీ ఏ స్పీకర్ కానీ ఎవరు కానీ కోరుకోలేదు. ఇక్కడ రవికుమార్ గారు ఇందాక కాంగ్రెస్ నాయకులు కార్తిక్ గారు అన్న మాట, అంతకుముందు స్పీకర్ అన్నటువంటి గడ్డం ప్రసాద్ స్పీకర్ ఒక సందర్భంలో ధనకాడు మాటలు గుర్తులేవా అన్న మాట, కార్తిక్ గారు మాట్లాడిన మాట సేమ్ ఉంది. న్యాయ వ్యవస్థ ఎక్కడిది స్పీకర్ విషయంలో జోక్యం చేసుకోవడానికి అని చెప్పేసి. బట్ ద పాయింట్ ఏంటంటే ఇదే ఎందుకు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయట్లేదు, మీరేవాళ్ళు మమ్మల్ని ప్రశ్నించడానికని చేస్తే అయిపోయేది కదా. అంటే ఆ కౌంటర్ చేయట్లేదు కాబట్టి న్యాయ వ్యవస్థ పరిధిలో ఉంది కాబట్టే కదా ఇంత తాత్సారం జరుగుతుంది. సో ఇది డిలే అవుతుంది, ఇంకా డిలే చేద్దాం అన్నటువంటి ఉద్దేశం స్పీకర్ల దగ్గర ఉంది కాబట్టే కదా ఈ రోజు న్యాయస్థానం ఉంచాలా, పని చేస్తారా, జైలుకు పంపిస్తారా అని అడిగే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు శ్రీకాంత్ గారు మంచి పాయింట్ పట్టుకున్నారు. ఇప్పుడు 10వ షెడ్యూల్లో ఉన్నటువంటి ఈ ఫిరాయింపుల చట్టం ప్రకారము దాంట్లో ఉన్న కొన్ని ఏమంటారు, కొన్ని నెగిటివిటీస్ అంటారా, కొన్ని డిఫెక్ట్స్ అంటారా, ఏమంటారు, ఈ డిఫెక్ట్స్ ఏంటంటే ఎక్కడ కూడా కాల పరిమితి లేదు. ఆ 10వ షెడ్యూల్ మొత్తంలో కూడా స్పీకర్ తీసుకునే నిర్ణయానికి కాల పరిమితి లేదు. ఎట్ ది సేమ్ టైం మీరు కోర్టుకు వెళ్ళినా కూడా కోర్టు కూడా మాక్సిమం 3 నెలల కాల పరిమితి విధించగలుగుతుంది. దానికి కూడా అక్కడ కూడా డెడ్ లైన్స్ ఏం లేదు. అంటే ఆ చట్టంలో ఉన్న ఒక లూఫోల్ అనుకోండి, దాన్ని ఆసరాగా చేసుకొని నడిపిస్తున్నారు. ఇప్పుడు ఇంతవరకు లా పాయింట్స్ ఎవరైతే శేషి గారు చెప్పారో, రాజు గారు చెప్పారో ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కంటిన్యూ చేస్తూ ఈ చట్టంలో ఈ షెడ్యూల్లో ఉన్న లూఫోల్ ఏంటంటే దానికి కాల పరిమితి లేదు. 3 నెలల్లోనా 6 నెలల్లోనా ఇక్కడ కూడా అట్లా కాల పరిమితి విధించి ఉండింటే బాగుండేది. అంటే కోర్టుకు ఆ కాల పరిమితి విధించే అధికారం 3 నెలలు తప్ప అంతకంటే ఇక తక్కువ పెట్టడానికి అవకాశం లేదనమాట. అయితే అసలు సుప్రీంకోర్టు ఎవరు, అసలు చీఫ్ జస్టిస్ ఎవరు ఇట్లా వ్యాఖ్యలు చేయడానికి అన్నట్టుగా ఎవరైతే కాంగ్రెస్ ప్రతినిధి మాట్లాడుతారో ఆ వ్యాఖ్యలు తప్పు. ఎందుకంటే సుప్రీంకోర్టుకి అధికారం ఉన్నది. ఆర్టికల్ 32, ఆర్టికల్ 226 ప్రకారం అనేక కేసుల్లో అది సుప్రీంకోర్టుకి అధికారం ఉన్నది. సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవుతుంది, సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేస్తుంది. 10వ షెడ్యూల్లో కూడా న్యాయ సమీక్షకు 10వ షెడ్యూల్ పనికిరాదని చెప్పడం కరెక్ట్ కాదు. 10వ షెడ్యూల్ కూడా న్యాయ సమీక్షకు పనికి వస్తుంది. 10వ షెడ్యూల్ కూడా న్యాయ సమీక్ష పరిధిలోనే ఉంటుంది. అది హైకోర్టుకు ఉంటుంది, సుప్రీం కోర్టుకు ఉంటుంది. సుప్రీం కోర్టు అధికారుల ఎవ్రీథింగ్ అండర్ జ్యుడిషియల్ రివ్యూ. సుప్రీం కోర్టు ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీం కోర్టుకు ఉంటుంది, ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టు కూడా ఉంటుంది. అయితే మనం ఈ విధంగా చూడడం కంటే, ఇప్పుడు లా పాయింట్స్ చూడడం కంటే ఒక రాజకీయ నాయకులుగా మనం మాట్లాడాలనుకుంటే ఒక నైతికత అనేది ఉంటుందండి. నైతికత ప్రకారం 10వ షెడ్యూల్ ఎందుకు పెట్టినారు? రాజకీయంగా సుస్థిరత సాధించడానికి, స్థిరంగా ఉండడానికి శాసనసభ్యులు, ఎన్నుకోబడినటువంటి శాసనసభ్యులు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, వాళ్ళు స్థిరంగా ఒక రాజకీయ పార్టీకి ఉండాలా. అంతేగాని ఆర్థిక ప్రయోజనాల కోసమో ఇంకో ప్రయోజనాల కోసమో పార్టీలు మారే వైఖరిని మనము కరెక్ట్ కాదు. దాన్ని ఆపాలనే ఒక ఉద్దేశంతో 1985లో ఇదే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది కదా ఈ చట్టాన్ని. 52వ రాజ్యాంగ సవరణ ద్వారా కాంగ్రెస్ పార్టీ ఈ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ ఈ చట్టాన్ని, వాళ్ళు సొంతంగా తీసుకొచ్చినటువంటి చట్టాన్ని వాళ్ళే తుంగలో దొక్కుతున్నారా, వాళ్ళు అసలు దాన్ని గౌరవిస్తున్నారా అనేది మనమే ఆలోచించుకోవాల్సిన విషయం. అంటే మనకు రాజకీయ జనరల్ ఒక న్యాచురల్ జస్టిస్ అనేది ఉండాలి. ఆ న్యాచురల్ జస్టిస్ లేకపోవడం, పొలిటికల్ ప్రెజర్ లోకి వెళ్ళిపోవడం, స్పీకర్లు రాజకీయ పరంగా అఫ్ కోర్స్ ఇంటర్నల్ గా పొలిటికల్ గా ఉంటుందనేది పెద్ద చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో ఒక పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తినే స్పీకర్ గా ఎన్నుకుంటారు, తెలిసినటువంటి విషయం. బట్ ద వర్క్ ప్రాసెస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. బట్ ద పొలిటికల్ ప్రెజర్ కి లోన్ అవుతుంది చైర్. కరెక్ట్. ఆ పొలిటికల్ ప్రెజర్ కి లోన్ అవ్వకుండా దాన్ని అమెండ్ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. 95లో చట్టాన్ని తీసుకొచ్చింది వీళ్ళే. దాన్ని 91వ రాజ్యాంగ సవరణ అనుకుంటా 2003లో దాన్ని అమెండ్ చేసి దాన్ని ఇంకా పటిష్టంగా చేసింది కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ వల్ల దాన్ని అంతగా దాంట్లో ఉన్న లూపోల్స్ ని వాడుకోవడం, లేదా వాళ్ళ రాజకీయ అవసరాల కోసము దాన్ని కావాల్సినంత సమయాన్ని వాళ్ళు తీసుకోవడము, ఇదంతా చూస్తుంటే ఎలా ఉందంటే, ఎవరైతే ఇప్పుడు మన కొమ్మని మనం నరుకోవడం అంటే కూర్చున్న కొమ్మని నరుకోవడం అంటారు కదా, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పని కూర్చున్న కొమ్మని నరుకోవడం లానే ఉన్నది. దాన్ని ఇప్పుడు వాళ్ళ యొక్క పాత నాయకులు అంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఏ ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చారో ఆ ఉద్దేశాన్ని వీళ్ళు గౌరవించట్లేదు అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకటి, ఇప్పుడు స్పీకర్ గారి పట్ల చేసినటువంటి వ్యాఖ్యల విషయంలోకి వస్తే ఏ స్పీకర్ కూడా, ఇంతవరకు రాజనాయక్ గారు చెప్పినట్టు ఏ స్పీకర్ కూడా ఎటువంటి వ్యాఖ్యలకు లోనవ్వలేదు కోర్టు ద్వారా ఎక్కడ కూడా. అయితే స్పీకర్ పరిధి ఏదైతే ఉన్నదో ఆ స్పీకర్ పరిధిని ఆయన ఖచ్చితంగా గౌరవించాలి. ఆ స్పీకర్ పరిధికి తగ్గట్టుగా తాను వ్యవహరించాలి. వెంటనే చాలా ఇప్పుడు చూడండి కంక్రీట్ లీడ్స్ ఉన్నాయి అక్కడ, వీళ్ళు డిఫెక్ట్ అయ్యారు వేరే పార్టీకి అనేది చాలా కంక్రీట్ ప్రూఫ్స్ ఉన్నాయి. ఒక దానం నాగేందర్ గారు కావచ్చు, కడియం గారు కావచ్చు, అదేవిధంగా రాజేందర్ గారు కావచ్చు,
మన గాంధీ గారు కావచ్చు, అడిగేప్పుడు గాంధీ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా కాంక్రీట్ ప్రూఫ్స్ ఉన్నాయి, వాళ్ళు పార్టీ మారని చెప్పుకోవడానికి. అయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా దాన్ని తీసుకోపోవడం అనేది అది ఒక రకంగా అంటే ఎటువంటి మెసేజ్ ఇస్తున్నాం అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఇంకొక విషయం కూడా తర్వాత వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళు చేస్తున్నట్టు వాళ్ళ స్పీకర్ ద్వారా వాళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క సమయాన్ని వృధా ఏదైతే చేస్తున్నారో కేవలము వాళ్ళ పైన వాళ్ళు నమ్మకం లేక, అంటే రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ శాసనసభ్యుల పైన వాళ్ళ క్యాబినెట్ పైన నమ్మకం లేకనే దీన్ని పొడిగిస్తున్నారనే ఒక యాంగిల్లో ఆలోచించుకోవాలి. అంటే తన కుర్చీ తను కాపాడుకోవడానికే దీన్ని ఇంకా పొడిగిస్తూ ఉన్నారు అనే కుర్చీ కాపాడుకోవడానికి పొడిగిస్తున్నారంటే ఇంకో కుర్చీ ఎఫెక్ట్ అయ్యేటువంటి కనిపిస్తోంది. సో నన్ను అడిగితే ఒక ముఖ్యమంత్రి కుర్చీ కంటే ఒక స్పీకర్ కుర్చీకే ప్రయారిటీ ఎక్కువ. రాజ్యాంగబద్ధంగా ఒక్కొక్క వ్యవస్థ నడిపించేటువంటి బాధ్యత స్పీకర్ కే ఉంటుంది. రేపు పొద్దున ముఖ్యమంత్రి విషయంలో నిర్ణయాలు తీసుకోవాలన్నా స్పీకర్ కి ఆ హక్కులు ఉంటాయి. బట్ కార్తిక్ గారు ఒక కాంక్రీట్ ఎవిడెన్స్లు ఉన్నాయి, అందుకే డీలే